నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఏ రోజు లేసినా పేపర్లో చదవాల్సిన వార్తలు చాలా బాధాకరంగా ఉంటుంది. టీవీ ఆన్ చేసినా కూడా చాలా బాధాకరమైన న్యూస్లు చూడాల్సి వస్తుంది. అదేంటో తెలియదు. ప్రకృతి వల్ల జరిగే నష్టాలు అవనిండి, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం అవనిండి, ప్రతి ఒక్క దాని వల్ల సఫర్ అయ్యేది మాత్రం మనలాంటి మనుషులమే. ఈ రోజు చూసుకుంటే గనక తలరా తింతే విధిరా తింతే అని చెప్పి ఆయువు గురించి మాట్లాడుతున్నాం తప్ప ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరిగే విషయాలు చూస్తుంటే గనక హృదయం ద్రవించి వేస్తా ఉంది. ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ ఆపలేము, కానీ పక్కనున్న రాష్ట్రం చూసి నేర్చుకోవచ్చు. విపత్తు నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు, విపత్తుని ఆపలేకపోయినా. కానీ ఈరోజు చూసుకుంటే తెలంగాణలో మనం చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలోకి చెందిన తాండూరు హైదరాబాద్ హైవే మధ్యలో ఒక బస్సు 72 మందిని క్యారీ చేస్తున్న ఒక బస్, ఫుల్లీ సీట్స్ అన్ని ఆక్యుపై ఉన్న బస్ టిప్పర్ లారీని గుద్దుకుని దాంట్లో 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ లారీ గుద్దుకుంటే ఇంతమంది ప్రాణాలు పోతుందా అని చెప్పి కూడా మీరు షాక్ అవ్వచ్చు. మీలాగా నేను షాక్ అయ్యాను. చూస్తే గనక ఈ బస్ ఆదివారం రోజు అక్కడి నుంచి ప్రయాణిస్తూ హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో చాలా మంది ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, యువతులు ఉన్నారు, బాలికలు ఉన్నారు. ఏ ఏజ్ గ్రూప్ సంబంధించిన లేకుండా ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు అయితే ఆదివారం రోజు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేస్తున్న టైంలో ఉద్యోగులు కూడా అలాగే వెళ్ళి సేదదీరి తిరిగి మళ్ళీ వాళ్ళ జీవనోపాధిని చూసుకోవాలని హైదరాబాద్ తిరిగి వస్తున్న టైంలో ఇలాంటి దుర్ఘటన చవి చూడటం చాలా బాధాకరం. టిప్పర్ లారీ గుద్దుకుని 21 మంది చనిపోవటం ఒక బస్సుకు. టిప్పర్ లారీ కూడా ఎంతవరకు అంటే టిప్పర్ లారీ 25 to 30% బస్ లోపలికి వచ్చేసింది. మొదటి 2 రోజుల దాకా ప్రాణ నష్టం జరిగింది. కానీ మిగతా వాళ్ళందరూ ఎలా చనిపోయారని వింటే మాత్రం చాలా షాక్కి గురవుతాం. మిగతా వాళ్ళందరిపైన టిప్పర్ లారీలో ఏదైతే కంకర్ని క్యారీ చేస్తున్నారో ఆ కంకర్ అంతా ఎగిరి జనాల మీదకు పడి గుచ్చుకుని వాళ్ళందరూ కంకర్లోనే భూస్థాపితమైపోయినట్టు వాళ్ళ బాడీస్ ఊపిరాడకుండా చనిపోయినాయి. కంకరలో ముసుగులో జనాలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 21 మంది, ఇంకా 4 అని చెప్పి యాడ్ చేస్తున్నారు జనాలు. దానికి 25 మంది ప్రాణ నష్టం అని ఈ రోజు దాకా తేలుతుంది. ఇప్పుడు దాకా ఇంత ప్రాణ నష్టం ఒక టిప్పర్ లారీ ఒక బస్సు ఢీకొంటే జరిగింది. మొదటి 3 రోజులు పోవటం ప్రతి ఒక్కళ్ళకి అర్థం చేసుకుంటాం, టిప్పర్ లారీ లోపల దూసుకొచ్చిందని. కానీ కంకర్లో కూరుకుపోయి మిగతా మంది చనిపోయారు. ఎంతో ఆశాజనకమైన జీవితాలు కనుమూసినాయి. ఫ్యామిలీస్కి ఉన్న హోప్ చనిపోయింది. ఈరోజు దేనివల్ల జరిగింది దుర్ఘటన? అది మామూలుగా సాఫీగా సాగే రోడ్డా, బాగా రద్దీగా ఉన్న రోడ్డు. పోయిన 5 ఏళ్లలో 5 ఏళ్ల క్రితం 950 కోట్లు ఈ రోడ్డు విస్తరణ కోసం, ఎక్స్పాన్షన్ కోసం నిధులు కేటాయించబడినాయి. శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినా కూడా రోడ్డు అక్కడ మాత్రం బెటర్ రోడ్స్ చూడలేదు. స్థానికులు ఇలాంటి యాక్సిడెంట్స్ ఎన్నో చూస్తూ ఉంటామని చెప్తారు. వేల కొద్ది బస్సులు, వేల కొద్ది రవాణా జరుగుతూ ఉంటుంది ఆ రోడ్డు మీద. అంత రద్దీగా ఉన్న రోడ్ని కూడా నిర్లక్ష్య వైఖరిగా 950 కోట్లు మంజూరైనా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా దానికి ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా. పోయిన 5 ఏళ్ళు కాము కూర్చుని బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళందరూ మట్టి తీసుకొచ్చి జనాల మీద ఇంత కూడా జాలి లేకుండా ఇంతమంది ప్రాణ నష్టానికి ఈరోజు కారకులయ్యారు కాదా? 5 ఏళ్ల క్రితం మీ ప్రభుత్వంలో 950 కోట్లు అలొకేట్ అయిన తర్వాత కింద ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ల మధ్యలో గొడవలు జరిగి ఎవరికి బెనిఫిట్ అవ్వట్లేదన్న గొడవల్లో వదిలేసిన ఒక రోడ్లో ఇంతమంది ప్రాణ నష్టం. ఈరోజు స్థానికులు అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేని, మినిస్టర్ని కూడా రానికుండా అడ్డుకుంటున్నారు. ఈరోజు మండిపోతుంది. ఏమైంది? 950 కోట్లు మంజూరు చేశారు ఆ రోజు. మీకున్న చిన్న గొడవల వల్ల, కాంట్రాక్టర్ల ఇష్యూల వల్ల, ఎవరు జేబు ఎంత అడవట్లేదన్న ఇష్యూ వల్ల ఇంతమంది ప్రాణాలు నష్టం పోవాలా? ప్రజలు ట్యాక్స్ కడతానే ఉన్నారు కదా. రోడ్ ట్యాక్స్ కడుతున్నారు, బతకడానికి ట్యాక్స్ కడుతున్నారు, తిండి తింటానికి ట్యాక్స్ కడుతున్నారు, ఉద్యోగాలు చేసి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి మీ ప్రభుత్వాన్ని, తెలంగాణని ముందుకు తీసుకెళ్దామని చూస్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదో అంతంత మాత్రంగా దయచూసి 950 కోట్లు మంజూరు చేసిన ఆ మంజూరైన అమౌంట్ రోడ్ల మీదకి ఈ రోజు దాకా పెట్టుబడి రూపేణ కనపడలేదు. లాస్ట్ 5 ఏళ్ళు అక్కడ మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ నుంచి మహేందర్ రెడ్డి అదే రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. కానీ ఆయనకు రోడ్డు రద్దీ తెలియలేదా? పట్టదా? మీకు అవసరం లేదా? ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు అయ్యో పాపం ఎక్స్గ్రేషియా అమౌంట్స్ గురించి మాట్లాడతారు తప్ప మీ వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడరు? ఇది వద్దా ఎవరికి? ప్రతిసారి ఒక ఆపద రావటం, ఒక విషాదం జరగటం, కన్నీళ్లు తుడుచుకొని పోవటం, ఫ్యామిలీస్ ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇవ్వటం, వాళ్ళ బాధ నాళ్ళు ఉండటం, కుటుంబంలో ఒక్కొక్కో కూతురు చనిపోతే తెలుస్తుంది బాధ ప్రతి ఒక్కరికి. చేవేళ్ల, వికారాబాద్, తాండూర్, హైదరాబాద్ కనెక్టింగ్ రోడ్ అయిన ఈ రోడ్లో ఈ విషాదం చూస్తే ప్రతి ఒక్క పేపర్, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ కింద వేస్తున్నారు. దేనికి బ్రేకింగ్? ఇది నకల్ బ్రేకింగ్ మూమెంట్ టు ద ఎక్స్ గవర్నమెంట్ రావాలి. ఇప్పుడు
5 ఏళ్ల క్రితం మంజూరైన 950 కోట్లు అక్కడ అదే రోడ్డు మీద తిరుగుతున్న మహేందర్ రెడ్డి ఎవ్వరికీ కనపడలేదు. ఈ రోజు మాత్రం జాలి చూపించడానికి, మట్టి వేయడానికి ప్రభుత్వాలు కొట్టుకుంటాయి తప్ప సామాన్యులకి ఏం జరుగుతుంది? ఇది ఆలోచించారా ప్రతి ఒక్కళ్ళు? వద్దా? మనకి విస్తరణ రోడ్లు వద్దా? ఎంతకాలం ఇంకా స్థానికులు దే బాట్ ఇట్ టు ద నోటీస్. ఈరోజు ఇష్యూ జరిగిన తర్వాత ఇలాంటి యాక్సిడెంట్లు అడపా తడప వారానికి ఎన్నో జరుగుతూ ఉంటాయంట. అంటే ఇంత మాస్ లెవెల్లో ఈరోజు జరిగిన తర్వాత కనువిప్పు జరుగుతుంది, కానీ అడపా తడప ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటే అప్పుడు జరిగే ప్రాణ నష్టాల గురించి, అప్పుడు జరిగే అవయవ నష్టాల గురించి ఎవరు బాధ్యులు? ప్రభుత్వాలకి పట్టదా? చావులకు సమాధానం ఎక్స్గ్రేషియా అమౌంట్స్ ఇచ్చి పడేయటమేనా? కాంపెన్సేషన్ అమౌంట్స్ తీసుకో, వెళ్ళిపో, ఇంతే నీకున్న రాయితీ, ఇంతకమించి మేమేం చేయలేం, ఇంతేనా? మేమందరం వచ్చి హైదరాబాద్లో పనిచేస్తే మా భవిష్యత్తు బాగుంటుందని పల్లెల నుంచి తరలి వచ్చే జనాలు తిరిగి వస్తుంటే ఆదివారం రోజు చూసిన కుటుంబాలను కలిసిన ఆఖరి క్షణాలు అవేనా? దీనికి సమాధానం ప్రభుత్వం ఏం ఇవ్వదా? పోయిన ప్రభుత్వం ఏం చేయలేదు, కాళ్ళు జాపు కూర్చున్నారు హాయిగా. మనకేం పోయింది, పోతే పోయింది ప్రాణం అన్నట్టు ఉంటున్నారు. ఒకవేళ మీకే అంత బాధ్యత ఉంటే గ్రాంట్ అయిన మనీని ఎందుకు ఈ రోజు దాకా అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయిందని మీకు మీరు ప్రశ్నించుకునేవాళ్ళు కాదా? 21 మంది, కొన్ని ఛానల్స్ అయితే 25 మంది అంటున్నారు. టిప్పర్ లారీ గుర్తుకుని టిప్పర్లో మునిగిపోయి ఊపిరాడక చనిపోయిన ప్రాణాలు. వాళ్ళ భవిష్యత్తు ప్రభుత్వానికి పట్టదా? జస్ట్ డబ్బులు ఇచ్చి చేయి దులుపుకుంటే ఇది ఒక రకమైన రాజకీయ పైశాచికమా, లేకపోతే బాధ్యత నిర్లక్ష్యమా? ఎలక్షన్లు కావాలనుకున్నప్పుడల్లా ఓట్ల కోసం వస్తారు, ప్రాణాలు పోయినప్పుడల్లా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ అదే ప్రాణం మాకు విలువ తెలుసు అని చెప్పి ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్, వేల కొద్ది వెహికల్స్ ఆ రోడ్లో తిరుగుతున్నాయి అన్నప్పుడు, కనెక్టింగ్ రోడ్ టు హైదరాబాద్ అన్నప్పుడు కనీసం దాన్ని పట్టించుకోకుండా కూర్చుని హైదరాబాద్ని, తెలంగాణని ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయంటే బీఆర్ఎస్లో ప్రతి ఒక్కళ్ళు స్కెచ్ చేయడానికి తిరుగుతున్నారు. కానీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఎలొకేట్ అయిన మనీ ఏ రకంగా జనాలకు చేరిందని కూడా పట్టించుకోరా మీరు? 5 ఏళ్ల క్రితం, పోనీ సంవత్సరం క్రితం అటెండ్ అయిందంటే పర్లేదు, సంవత్సరమేగా, ఇంత తొందరగా ప్రభుత్వం ఎక్కడ కళ్ళు తెరుస్తుంది అనుకోవచ్చు. 5 ఏళ్ల క్రితం 950 కోట్లు పర్టికులర్లీ ఆ రోడ్ డెవలప్మెంట్కి మీ నిర్లక్ష్యం, మీ చేతులు తడుపుడు వ్యవహారం ఏదైతే ఉందో సాటిస్ఫై అవ్వకుండా కింద స్థాయిలో వాళ్ళు కొట్టుకోవడం వల్ల 21 మంది నుంచి 25 మంది దాకా ప్రాణ నష్టం జరిగింది. ఈరోజు ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పరా దీనికి? ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని చూడాల్సి వస్తుంది ఇంకా రోడ్లు? ఆ రోడ్డే కాదు, ఫర్ దట్ మ్యాటర్ స్ట్రీట్ లైట్స్ లేక, ప్రాపర్ ఫెసిలిటీస్ లేక, రోడ్లు బాగోక, యాక్చువల్లీ ఇంకా బస్సుల పైన చలానాలు ఒక 30, 40, 70 వైలేషన్ చలానాస్ ఉన్నా కూడా వాళ్ళని రోడ్డు మీద తిప్పుతా ప్రైవేట్ బస్సుల్ని ఒక స్ట్రిక్ట్ విజిలెన్స్ అనేది లేకుండా, అసలు డ్రైవర్స్ పొజిషన్ ఎలా ఉందో చెక్ చేయకుండా, 1 వేనా 2 వేనా అన్న రూల్ సిస్టమ్ పాటించకుండా ట్రాఫిక్ పోలీసింగ్ ఫెయిల్ అవటం వల్ల నష్టపోయేది మనమే. ప్రభుత్వానికి ఏముంది? నష్టపోయేది ప్రజల ప్రాణాలే. ఒక్క పొలిటీషియన్ అన్న రోడ్డు ప్రమాదంలో ఇలాంటి దుర్ఘటన జరిగితే ఇమ్మీడియట్గా రోడ్లు అవతారాలు, రూపురేఖలు మారిపోతాయి. కానీ ప్రజలు ఎంతమంది చనిపోయినా ఇక్కడ మాత్రం ఏ రేఖలు మారవు. దేనికంటారు ఈ నిర్లక్ష్యం? ఇంకో బస్ దుర్ఘటన మళ్ళీ జరగాల, ఇంకొక చిన్న ప్రాణం అన్న పోవాలా? పోతే తప్ప మనం జ్ఞానం నేర్చుకోలేమా? ట్యాక్స్ కట్టేవాడే చనిపోతే మీకు వచ్చేదేంటి లాభం? ఇంకా ఓట్లు వేయడానికి వేళ్ళు అనేది ఉండాలి, ప్రాణం అనేది ఉండాలి. అది గుర్తుంచుకుని వ్యవహరిస్తే రాజకీయవేత్తలందరూ మంచి వాళ్ళ కింద ఉంటారు. మా ప్రాణాలు అయిపోతే మీకు ఓట్లు ఏముంటాయి? దొంగ ఓట్ల కింద మంజూరు చేసుకుని వాటిని కూడా వాడేసుకుంటారు. ఇంతకంటే ఇంకేమన్నా ఉందా? లేని ప్రాణం, ఉన్న ప్రాణం మొత్తం మీకు తాకట్టు పెట్టినట్టు రాజకీయవేత్తలు వ్యవహరిస్తున్నారు తప్ప బాధ్యత ఎరిగి వ్యవహరిస్తే ఇలాంటి అరికట్టచ్చు అన్న చిన్న విషయం కూడా నేర్చుకోలేకపోతున్నామా? ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలి, ఎన్ని లెసన్స్ కావాలి, ఎన్ని టైప్ స్టాప్స్ కావాలి, ఎన్ని డెత్స్ కావాలి? ఖచ్చితంగా మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. ఈ రోజు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరగకముందు 5 ఏళ్ల క్రితం 950 కోట్లున్న ఈ రోజు దాకా ఆ రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ ఎందుకు టేకప్ చేయలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కళ్ళు మూసుకు పడుకుందా? ప్రజల ప్రాణాలకి వీళ్ళకి విలువ లేదా? ఏ రాజకీయ పార్టీ అయినా ఇర్రెలవెంట్గా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంతమంది చనిపోతే తప్ప మీరు సంక్షేమ నిధులు తీసుకొచ్చి రోడ్ల మీద ఖర్చు పెట్టి జనాలకు కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఇచ్చి వాళ్ళని మామూలుగా కట్టే ట్యాక్స్ మనీకి మర్యాద ఇచ్చి చూస్తారు. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి దుర్ఘటనలు ఎక్కడ జరిగినా ఉట్టి కాంపెన్సేషనే కాదు, ఈ రోజు స్థానిక ఎమ్మెల్యేని, మినిస్టర్ని అడుగు పెట్టకుండా పాలిటిక్స్ని కడిగేస్తున్నా
వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇంకొక దుర్ఘటన జరిగితే ఎలా మనం ఎదుర్కోవాలనేది. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిన అన్నీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని అక్కడ ఉన్న పర్టికులర్ సిచ్యువేషన్ అనేది సాల్వ్ చేస్తే ఫర్దర్గా ఇలాంటి దుర్ఘటనలు ఇంకా జరగకపోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.